నెల్లూరు వెంకటేశ్వరపురంలోని టిట్కో ఇళ్ల నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. ప్రభుత్వం అధికారులు లబ్ధిదారులకు తాళాలు ఇచ్చారే గాని కనీస వస్తువులపై దృష్టి పెట్టడం లేదు. ఆ ఇళ్లలో చేరిన వారు అనునిత్యం పలు సమస్యలలో జీవనం సాగిస్తున్నారు. పేదలకు సొంతింటి కల సాకారమైందని గంపెడు ఆశలతో టిట్కో ఇళ్లలో నివాసముంటున్న లబ్ధిదారులను సమస్యలు కమ్మేశాయి. ఇళ్ల తాళాలిచ్చిన అధికారులు వసతులు మాత్రం కల్పించలేదు. పేరు పద్మ సార్. నేను వచ్చి 3 సంవత్సరాలు అయింది. నాకు ఇల్లు వచ్చింది. నేను ఉండేది ఒక్కదాన్ని. డ్రైనేజీ వచ్చి పొంగిపోతా ఉంది. నెల నుంచి ఊరు పట్టించుకోవట్లా. ఫోన్ చేస్తే పట్టించుకోవట్లా. వాసనకి నేను ఉండలేకపోతున్నాను. ఇటు చూస్తే రోజు కొలాయిలు పైపులు పగిలిపోతున్నాయి. నీళ్ళు చూస్తే మోకాళ్ళలోకి వచ్చేస్తున్నాయి. ఫోన్లు చేస్తే ఒక్కరు కూడా పట్టించుకోవట్లా. మా నీళ్ళు మేము సస్తున్నాం. దోమలు పొద్దుపోతే కుట్టా ఉన్నాయి. పిల్లకాయలు బిడ్డ పాప అల్లాడిపోతున్నారు. ఊరు పట్టించుకోవట్లే. ఫోన్ చేస్తే నాకు 4,000 రిపేర్ చేస్తాను, 5,000 రిపేర్ చేస్తానని మాట్లాడుతున్నారు. మేము రూపాయి సంపాదించుకున్నాం. మేము 5,000 6,000 ఏడబోయాలి సార్. ఏడబోవాలి మేము కష్టం చేసుకుంటే బతకాలా లేకపోతే పస్తుండాలా? మమ్మల్ని పట్టించుకున్నవాడు ఎవడో లేడా? డైనాజ్ చూడండి సార్. మీరేమన్నా వచ్చి చూడన్నట్టు ఎట్టు పొంగిపోతున్నాం. వాసన ఉండలేకపోతున్నాం ఇళ్లలో. ఫోన్ చేస్తే ఒక్కరు పట్టించుకోవట్లే. అసలు నారాయణ సార్ రాలేదు సార్. మా కాడికి అసలు రాలేదు. గెలిచిన కాడి నుంచి అసలు రాలేదు. అసలు ఏ ప్రభుత్వం గెలిచిన ఈ ఊరు రావటం లేదు. అసలుకి ఇల్లు ఇచ్చిన కాడి నుంచి ఊరు రాలేదు. ప్రభుత్వం ఆ ప్రభుత్వం వాళ్ళు రాలేదు, ఈ ప్రభుత్వం వాళ్ళు రాలేదు. మీరు చావండి నేను వదిలేసాను మమ్మల్ని. అంటే తప్పుడు ఇల్లు కొన్నాం. మేము బాడిగలలో సొంతంగా ఉండేవాళ్ళం కదా. వ్యాపారానికి అసలు రావట్లేదు సార్. అసలు రోడ్డు మీద బతికేవాళ్ళం మేము. బతుకు తెరివే లేదు మాకు కూడా. చేసుకుంటే అంగడి చేసుకోవాలి, గమ్ముగా ఉండాలి. ఫస్ట్ ఊరు పట్టించుకునే వాళ్ళు లేరు మమ్మల్ని. పొద్దుపోతే దోమలు అస్సలు కూర్చోలేము బయట. అందుకు ముందన్న పొగ్గొట్టే ట్రాక్టర్ వస్తుంది. ఇప్పుడు అది కూడా రావటంలే. అయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చామని మేము బాధపడుతున్నాం సార్. ఇక్కడ ఏమంటే ₹1,00,000 మా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కట్టాము. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ₹1,00,000 కట్టేసాము. ఆ నారాయణ మాకు ఇల్లు ఇప్పిస్తానని చెప్పాడు. తర్వాత పట్టించుకోదా. ఇక్కడ సొంత ఇళ్ళు ఎవరు రావడం లేదు. ఎవరికంటే వాళ్ళకి బాడీకి ఇచ్చుకుంటున్నారు. ఇక్కడ చెప్పాలంటే అసహ్యంగా ఉంది. ఎందుకు వచ్చామని బాధపడుతున్నాం మేము. రోజు గలబాలు గందరగోళాలు. అది ఇక్కడ పరిస్థితి. మీరు దయవించి ఒక పోలీసు వాళ్ళని పెట్టి మాకు రక్షణ కల్పించాల్సిందిగా మేము కోరుతున్నాం. మేము 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము. నా పేరు నిర్మల. ఇక్కడ ఏ న్యాయం మాకు జరగట్లేదు. నాకైతే అసలు ఇల్లు వాకి లేదు. ఇక్కడ రెంట్కుంటున్నాను నేను. ఆ పక్క అయితే మేము ఉండి 99 ఫ్లాట్ నెంబరు. ఆ పక్కకైతే ఒక వాటర్ ట్యాంకర్ వాళ్ళు రారు, ఒక చెత్త వాళ్ళు చిమ్మేదానికి రారు. మా సమస్య అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు 2 బిడ్డలు పెట్టుకొని నేను ఇక్కడ ఉన్నా. ఇక్కడ టిన్నర్ తాగే వాళ్ళు ఎక్కువ, ముందు తాగే వాళ్ళు ఎక్కువ. ఇళ్ళ మధ్యలో తాగుతారు. అడిగితే నీదేందని చెప్పి మాట్లాడతారు. అదేమంటే కత్తులు ఎత్తుకొని వస్తారు. మాకు ఏ న్యాయం జరగట్లేదు సార్. అసలు మొక్కుబడిగా ప్రారంభోత్సవాలు చేయించి తమ పని అయిపోయిందంటూ నేతలు చేతులు దులుపుతున్నారు. నీటి కొరత, అస్తవ్యస్త డ్రైనేజీ, కరెంటు కోతలు ఇలా టిట్కో గృహాలలో లబ్ధిదారులు సమస్యలతో సావాసం చేస్తున్నారు. వెంకటేశ్వరపురం టిట్కో ఇళ్లలో వస్తువులు లేక 1,500 మంది మాత్రమే నివాసాలు ఉంటున్నారు. సమస్యలు ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా తప్పని పరిస్థితులలో కొందరు ఆ ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. అస్తవ్యస్త డ్రైనేజీతో దుర్వాసన వెదజల్లుతోంది. నాసిరక నిర్మాణంతో ఇళ్లకు అప్పుడే లీకేజీలు వస్తున్నాయి. దోమలు, పాములు, కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. నీరు సక్రమంగా రాదు. వీధి లైట్లు వెలగవు. కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. చంటి బిడ్డలతో ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో మురుగునీరు పోకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని, సమస్యలు పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు ఎవరూ రాలేదని విమర్శిస్తున్నారు. నా పేరు అమూల్య అన్న. ఇక్కడ ఇంతకుముందు సెక్యూరిటీలు ఉన్నారు. ఇక్కడ వాచ్మెన్ని పెట్టాలి, సెక్యూరిటీలు కూడా ఉండాలి. ఇక్కడ తీసేశారు అందరినీ. ఇక్కడ మాకు చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది. ఏదైనా చెప్పాలన్నా కూడా ఎవరికైనా ఫోన్లు చేస్తే 1-2 సార్లు ఎత్తుతారు అంతే. ఇంకా మళ్ళీ ఎత్తేది లేదు. ఇట్ల కాడే గొడవలు, రచ్చలు. ఇక్కడ క్రికెట్ ఆడతారు. ఏదైనా చెప్పామంటే వాళ్ళు సొల్యూషన్ తాగుంటారు. చాకులు తీసుకొని భయపిస్తారు. ఏందని బూత్ మాట్లాడుతారు. ఆల్రెడీ మేము ఒకసారి ఈ అపార్ట్మెంట్లో నుంచి మేము కంప్లైంట్ పెట్టున్నాము. వాళ్ళు రండి ఒకసారి మాట్లాడండి అన్నారు. మేము ఆడవాళ్ళం ఏడని తిరగలుగుతాం. ఊరికి స్టేషన్లకి ఇళ్ళకి. మేము ఇంట్లో ఉండాలా, స్టేషన్లకు తిరుగుతుండాలా. ఏదైనా చెప్తే ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే భయం. ఊరికి స్టేషన్లకి ఇళ్ళకి ఆడ తిరుగుతూ ఉండాలి మేము. మాకు ఇక్కడ సెక్యూరిటీ కావాలి. అక్కడికి మగవాళ్ళు అనేది అంతగా రాకూడదు. పార్క్ ఎందుకు కట్టారు? పిల్లకాయల కోసం కట్టారు. కానీ మాకు ఆ పిల్లకాయలు వెళ్ళే అంత సోమత కూడా లేదు. అక్కడ అన్నీ ఇంచేశారు. ఇంచేదైనా పక్కన పెట్టండి. అసలు ఇది భద్రత అనేదే లేదు. పిల్లకాయలను తీసుకెళ్ళి ఆడిపించుకోవడానికి లేదు, ఏం లేదు. అంత సొల్యూషన్ పిల్లకాయలు తాగడం, గందరగోళం చేయడం. ఇదే మాకు ఇక్కడ సెక్యూరిటీ కావాలి. మాకు భద్రత ఉండాలి. మాకు సౌకర్యాలన్నీ బాగుండాలి. నా పేరు నాగమణి.
మేము వచ్చి 4 సంవత్సరాలు అయింది. A86 ఈ అపార్ట్మెంట్లో నీళ్లు సరిగా ఉండడం లేదు. చెత్త చెదారం అంతా ఇక్కడే ఉంది. మళ్ళీ ఏమంటే డ్రింక్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కువగా కూడా వ్యభిచారం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అపార్ట్మెంట్లలో. మేము ఏదన్నా అడిగితే మా మీదకి వచ్చేస్తున్నారు జనాలు. మేము 2 సంవత్సరాల పైన వచ్చి నీళ్ళు సరిగ్గా రావు, గలీజ్గా ఉండేది, అంతా శుభ్రం చేసేవాళ్ళు ఎవరు రావట్లేదు. మనకు తాగే నీళ్ళు కూడా వచ్చే నీళ్ళు బురదలుగా వస్తుంది సార్. పంచాయతీ శుభ్రం 3 సంవత్సరాల నుంచి దోమలు నీళ్లు దుర్గుంటలు వెనక్కి డ్రైనేజీలు పోవటం గలీజ్గా చచ్చిపోతున్నాం. ఇదిలా ఉండగా స్థానికులు మాట్లాడుతూ టిడ్కో ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయన్నారు. కొందరు లబ్ధిదారులు నెల్లూరు నగరంలో నివాసం ఉంటూ 500 రూపాయలకే ఇళ్లు అద్దెకిస్తుండటంతో ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పారు. రాత్రి 8 గంటల సమయంలో మహిళలు బయటకు రావాలంటేనే భయమేస్తుందని తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న పార్కుకు పిల్లలను తీసుకుని వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. తమకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని, అధికారులను వారు కోరుతున్నారు. రాజ్యం ఇక్కడ సొంత ఇళ్ళు గల వాళ్ళకి హక్కుదారు లేదు. ఏడంతా బాడుగులకు ఉన్న వాళ్ళే చాలామంది బాడుగులకు ఇస్తున్నారు. సొంత ఇల్లు గల వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు బాడుగుకి ఇచ్చారా, సొంతంగా ఇచ్చారా నేను తెలియటం లేదు. వాళ్ళు హక్కుదారులా, సొంత హక్కుదారులా బాడుక్కున్నారా అని తెలియటం లేదు. అదేమని అడిగితే మా మీద రౌడీజం దిల్లు వస్తుంది. ఇంకా ఏముంది సార్, ఇక్కడ నీళ్లు సక్రంగా వదలటం లేదు. వాటర్ ట్యాంకుల నుంచి నీళ్ళు వదలటం లేదు. తరచూ నైట్ పూట బండిలో పెట్రోల్ తీస్తున్నారు. బైక్ చోరీలు జరుగుతున్నాయి. ఇంకోటి పిల్లకాయలు అఫ్ఘానిస్ పిల్లకాయలు ఎక్కడికో తిరిగి ఒక సంస్కారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి ఏంటి అంటే తిరుక్కొని రుబాబు చేస్తున్నారు. నా పేరు ఫాతిమా. మేము ఇక్కడ అపార్ట్మెంట్లో కానీ దొంగలు అదే మానవాళాలు ఈ ఖాళీ స్థలాలు ఇల్లులు ఇట్లా అపార్ట్మెంట్ ఖాళీగా ఉంటే వాటిలో చేస్తూ ఉంటారు పొద్దుపోతే. దానికి రక్షణ ఏం లేదు, వాటర్ సరిగ్గా రాదు. అవన్నీ ఇచ్చిన వాళ్ళు కూడా అవన్నీ చూసుకోవాలి కదా. చూడకుండా అవన్నీ వదిలేస్తే ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ సౌకర్యం లేకుండా ఏం లేకుండా ఇచ్చేసారు. మీరు తిరగండి, మీరు ఉండండి అని చెప్తే భయంతో ఎన్ని రోజులు ఉంటాము. ఈ దొంగలు కూడా వస్తున్నారు. ఇల్లులు ఖాళీగా ఉన్నాయి కదా, ఈ కిటికీలు పగలు కొట్టేయడం కానీ, ఆ మెష్లు తీసేసి ఇళ్లలో వైరింగు అదంతా ఉంటే తీసేస్తున్నారు. ఇంట్లో మనుషులు ఉంటే బాగుంది, లేకుంటే ఇంకంతే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. వాళ్ళు ఏమంటే అది వేరే చోట ఇల్లులు ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు అక్కడ చూసుకొని ఈడేమంటే పిల్లకాయలకి బ్యాచులర్స్ కానీ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఏమంటే ఎవరినో తెచ్చుకోవడం అట్ట వాడుకోవడం అట్ట చేస్తున్నారు.